సో గైస్ ఈరోజు నేను బెస్ట్ మోస్ట్ గ్రేట్ సో గైస్ ఇప్పుడు మనకి ఈ లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ మీటింగ్స్ అని లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అని లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో. ఇప్పుడు మనం ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. అయితే ఏంటంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి దేంట్లో జరుగుతాయి, ఎక్కువగా ఏ యాప్స్లో జరుగుతాయి అంటే మ్యాక్సిమం జూమ్ మీటింగ్లో కానీ లేకపోతే గూగుల్ మీట్లో కానీ జరుగుతాయి. కానీ దాంట్లో ఏంటంటే మనకి 100 మంది వరకే పార్టిసిపేట్ కానీ లేకపోతే జాయిన్ కానీ అవ్వగలరు. కానీ నేను చెప్పే యాప్ ఏంటంటే మీరు 10,000 మంది వరకు యాక్సెప్ట్ చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు, పార్టిసిపేట్ అవ్వచ్చు అనమాట. ఆ యాప్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంది యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఈ లాక్డౌన్ సమయంలో చాలామందికి నష్టం వస్తుంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ మాత్రం ఎక్కువ లాభం వస్తుందన్నమాట. ఎలా అంటే మనం ఇందాక చెప్పినట్టు 100, 200, 300 కాదు 10,000 మంది వరకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారన్నమాట. మీరు ఇంకా డైరెక్ట్గా మీ ఫోన్లో నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ మీరు అక్షంతలు వేయచ్చు. ఎందుకంటే మీరు పెళ్లి కూడా చేసేయచ్చు అన్నమాట ఆన్లైన్ మీటింగ్లో. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పచ్చు. అయితే ఏంటంటే వీళ్ళు కొత్తగా ఫ్యూచర్ తీసుకొచ్చారనమాట. ఆ ఫ్యూచర్ ఏంటంటే ఆ ఫ్యూచర్ తెలియాలంటే ముందుగా మీరు ఒక ఎగ్జాంపుల్ అనేది వినాలన్నమాట. కంపల్సరీ ఎగ్జామ్ వినాలి. మీరు వినకుంటే మీరు అసలు ఈ ఫ్యూచర్ అనేది తెలుసుకోలేరు. ముందుగా ఏంటంటే మీరు ఫోన్స్ ఓపెన్ చేసారా? సో ఫోన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్రోమ్కి వెళ్ళేసి యూట్యూబ్లోకి వేసి ఒక వీడియో చూడండి. అది ఏ అకౌంట్తో లాగిన్ అయింది. సపోజ్ నా అకౌంట్తో లాగిన్ అయింది అనుకోండి. నేను ఇప్పుడు ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి నా అకౌంట్ అనేది లాగిన్ చేసుకొని నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే సేమ్ వీడియోని వేరే ట్యాబ్లో అంటే వేరే ఇంకో ట్యాబ్ ఉండేది, ప్రెస్ నొక్కితే వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యింది. అదే సేమ్ వీడియో యూట్యూబ్ ఓపెన్ చేసి నిషిత్ రాథోడ్ గేమర్ నుంచి ఓపెన్ చేస్తాను అనమాట. మనకి సేమ్ ఇన్పుట్ అలాగే ఉండేది, అవుట్పుట్ అలాగే ఉండేది, క్లారిటీ అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి మన ఛానల్స్ కానీ మన అకౌంట్స్ కానీ వేరు ఉంటాయి అన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది నేను ఏం చెప్తున్నానో. అదే ఫ్రెండ్స్ మల్టిపుల్ అకౌంట్స్. సో వీళ్ళు మైక్రోసాఫ్ట్ అనే వాళ్ళు ఇప్పుడు దాకా మల్టిపుల్స్ అకౌంట్స్ అనేది తీసుకురాలేదు. కానీ ఆల్రెడీ గూగుల్ మీట్లో కానీ జూమ్ మీట్లో చూసుకుంటే మనకి మల్టిపుల్ అకౌంట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వల్లే మల్టిపుల్ అకౌంట్స్ ఫ్యూచర్ అనేది ఓపెన్ చేస్తుందన్నమాట. ఆ మల్టిపుల్స్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఒక ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక అకౌంట్ ఉందనుకోండి, ఆ అకౌంట్ గూగుల్ మీట్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, మీకు వేరే అకౌంట్ చేయాలంటే మీరు సేమ్ ఎట్ ఏ టైం 2 అకౌంట్స్ని ఒకే మీటింగ్లో జాయిన్ చేయొచ్చు అన్నమాట. దీన్ని మల్టిపుల్ అకౌంట్స్ అంటారు. కానీ ఏంటంటే దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మీకు తెలిసిందే ప్రతి సక్సెస్కి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో దీనికి కూడా డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇంకో అకౌంట్తో అవ్వాలంటే ఈ అకౌంట్ అనేది సైన్ అవుట్ అయిపోవాలన్నమాట. అంటే ఫస్ట్ అకౌంట్ అనేది లాగిన్ అయ్యారంటే మీరు సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసి సేమ్ మీటింగ్ వెళ్ళాలంటే ఈ అకౌంట్ అనేది సైన్ అవుట్ అయిపోయి ఈ అకౌంట్ అనేది జాయిన్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నానంటే మనకి చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ ఏది తీసుకోవాలి, దేంట్లో చేయాలి మీ అందరికి డౌట్ రావచ్చు. కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ టీమ్స్లో చేయండి. మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేవి 10,000 మంది చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో అనేది ఇంతే. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటి టాపిక్స్ అనేవి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీకు గూగుల్ మీట్ ఇష్టమా లేకపోతే మీకు జూమ్ మీటింగ్ ఇష్టమా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇష్టమా అంటే మీకు కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను, నా కామెంట్ కూడా నేను కింద పెడతాను. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, బై బై, వి సీ యు లేటర్. జై హింద్.